బాగా చెప్తాడు కదా. ఆరాధించడం అనేది కూడా అంతే. ఎవరు ఆయనతో బాంధవ్యం కలిగి ఉన్నారో, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో వారు చెప్పే ఆ మధురమైన మాటలు ఆరాధన అంటే. సరే, కీర్తన గ్రంథం 95వ కీర్తన 7 వచనాలు కలిసి చదువుకున్నాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదుము. కీర్తనలు పాడించు ఆయన పేరట సంతోషగానం చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలు పడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. కీర్తన గ్రంథం బైబిల్లో ఒక పెద్ద గ్రంథం. 66 గ్రంథాలు కలిసి ఉంటుంది బైబిల్లో. బైబిల్ అంటే పుస్తకాల గనిది. 66 పుస్తకాలు కలిగిన పుస్తకం, పెద్ద పుస్తకం. ఈ కీర్తనలను 5 భాగాలు చేశారు. ఒక భాగం రక్షణను గురించి మాట్లాడుతుంది, మరో భాగం నివాస స్థలాల గురించి మాట్లాడుతుంది, మరొక భాగం ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది, మరో భాగం యాత్రా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది, చివరిగా విధేయతను గురించి మాట్లాడుతుంది. 5 వ్యక్తీకరణ కనబడుతుంది. రక్షణ, 2 నివాస స్థలము, 3 పరిశుద్ధత, 4 యాత్రా జీవితం, 5 విధేయత. 5 అనుభవాలు ఈ 150 కీర్తనలోనూ కనపడతాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మొదటి వచనం చూద్దాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. ఉత్సాహధ్వని అంటే షౌటింగ్ అని, గట్టిగా దగ్గరగా అరవడం. ఆటలాడేటప్పుడు చూస్తారుగా, మీకు చాలా మంది క్రికెట్ మ్యాచ్ చూసే అలవాటు ఉండొచ్చు. ఆ బ్యాట్స్మెన్ ఏ సిక్సర్ కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాంతగా లేసి అరుస్తారు. ఏమొచ్చింది వాడికి? ఉత్సాహం. ఉత్సాహం. దీనికి వ్యతిరేకం నిరుత్సాహం.
కొట్టిన బాల్ అవతల క్యాచ్ చేశారు అనుకోండి, అప్పుడేమవుతుంది? నిరుత్సాహం వస్తుంది కదా. దేవుల్లో ఉత్సాహమా నిరుత్సాహమా? భక్తుడు అంటాడు ఉత్సాహంగా సంతోషంతో గానం చేద్దాం, అరిచి అరిచి కదా. కీర్తనల గ్రంథం యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలీయులు తమ అనుభవాలను కీర్తనలుగా వ్రాసి వెనక తరానికి అందించారు. పాటలు బాగా గుర్తుంటాయిగా. పాటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. కానీ పాటల రూపంలో వారి అనుభవాలు, ప్రభువుని గురించిన విషయాలు, ఇవన్నీ కూడా కీర్తనల రూపంలో ఇచ్చారు. అందుకే వారి సంస్కృతి తరతరాలు నడుస్తున్న మార్పులేదు. వారు ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో వారి పాటలే వారికి బోధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచిద్దాం. భక్తుడు పిలుస్తున్నాడు, రండి అని. తన ప్రజలను రమ్మంటున్నాడు. దేనికి? యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయదము. ఉత్సాహ ధ్వని. ఇప్పుడు ఉత్సాహ ధ్వని అంటే సంబరంగా ఉంటారు కదా. పిల్లలు స్కూల్ అయిపోయింది, రేపటి నుంచి సెలవులు, వాళ్ళు బస్ ఎక్కి ఇంటికి వెళ్తారు కదా. ఏం చేస్తారు? వాళ్ళు అరుస్తారు, విధులు చేస్తారు. దాంతో టీచర్లు ఉండరు. రేపటి నుంచి సెలవులు. విడిచిపెట్టబడిన పక్షుల్లాగా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఏమిటి ఉత్సాహం అంటే, రేపటి నుంచి మాకు సెలవు, ఈ బందికాన లేదు, అది ఉత్సాహం. ఇక్కడ దేవుని ప్రజల ఉత్సాహం ఏమిటి? వారు ఐగుప్తు చెరకుండా ప్రయాణం చేశారు. ఐగుప్తు చెరలోంచి ఆయన విడిపించారు. ఆ రోజు నిర్గమ 15వ అధ్యాయం ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? కీర్తన పాడడి, యెహోవాను గురించి గానం చేయడమని ఒక కీర్తన పాడారు. ఎందుకు? ఎర్ర సముద్రాన్ని దాటారు వాళ్ళు. ఒక గొప్ప అనుభూతి. శత్రువులంతా ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు, వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుడు ఇచ్చిన గొప్ప విజయం దగ్గర వారు దేవుని ఆరాధించారు, ధ్యానం చేశారు. ఇది ఉత్సాహంగా, ఇది ఉత్సాహంగా. మరొక చెర ఉంది. ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టేస్తే, బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును జయించి మందిరానికి ఉన్న బంగారం అంతా, మందిరంలో ఉండే బంగారు పాత్రలన్నీ పట్టుకెళ్ళిపోయాయి. ఈ ప్రపంచంలో యెరూషలేము దేవాలయానికి సొలొమోను కట్టినప్పుడు వాడినంత బంగారం ఎక్కడ ఏ గుడికి ఉండదు. ఎప్పటికీ సాధ్యపడదు. ఈ బంగారం అంతా వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. దేవాలయములో
దేవుని పరిచర్యలో వాడబడే పాత్రలు కూడా పట్టుకెళ్ళిపోయారు. చాలా మందిని చెరపట్టి తీసుకెళ్ళారు. అందులోనే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ ఉంటారు. ఇది బాబిలోన్ చెర. ఈజిప్టియన్ చెర ఉంది, ఇది బాబిలోన్ చెర. ఈ చెర నుంచి మళ్ళా విడుదలిచ్చాడు. కోరహుని ఏర్పరచుకొని కోరహ పర్షియన్ కింగ్ కోరెష్ ద్వారా విడుదలిచ్చారు. ఇప్పుడు బాబిలోన్ చెర నుంచి విడుదల వచ్చింది. దేవుని విస్మరించి బ్రతికి చెరలోకి వెళ్ళారు. దేవుని తెలుసుకొని ఆయనకు మొరపెట్టుకుంటే దేవుడు మళ్ళా వాళ్ళని సమకూర్చాడు. చెదరగొట్టిన వాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయన. మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చెర ఉంది. ఇది పాపపు చెర. ఈ పాపపు చెర నుండి విడిపించిన విడుదల ఉంది. ఇది రక్షణ. ఐగుప్తు చెర నుంచి రక్షణే, బబులోన్ చెర నుంచి విడుదల రక్షణే. వీటికి మించింది పాపపు చెర. పాపపు చెర ఎంత భయంకరమైంది అంటే, ఒక వ్యక్తి తాను ప్రయత్నించే కొలది ఇంకా దిగిపోతాడు కానీ ఊరు బయటకు రాడు. పిల్లలు రాసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు రాస్తారు. తప్పు రాసినప్పుడు వాళ్ళ దగ్గర ఎరైజర్ లేదనుకోండి, ఏం చేస్తారు? వాడికి తెలిసిందల్లా నోట్లో ఏమొస్తుంది అక్కడ? అది తుడుకు పెట్టడానికి బదులు చిల్లుపడుతుంది. ఇంకొప్పుడు ఎరైజర్ దొరికినా కూడా పని అవుతుంది. మన పాప జీవితాన్ని తెలుసుకోవడం మనకు రాదు. మనం చేసే ప్రయత్నాలు అక్కడ ఒక పెద్ద చిల్లు ఏర్పడేటట్టు చేస్తాం. నువ్వు తప్పు చేసావన్న విషయం స్పష్టంగా లోకానికి కనబడేటట్టు. కారణం, మన పాపాన్ని పరిహరించుకోవడం మనకు రాదు. పాపాన్ని పరిహరించుకోవడం మనకు రాదు. అదే కాదు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేద్దాం, మన రక్షణ దుర్గము. భలే మాట వాడే. మన రక్షణ దుర్గము, రాక్ ఆఫ్ సాల్వేషన్. దుర్గము అంటే బండార. మన రక్షణ దుర్గం. ఇట్ ఈస్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. ఇది రక్షణ దుర్గము. దేవుని గురించి వాడిన మాట ఏమిటి? ఆయన ఎవరైనా ఆయన రక్షణ దుర్గము. ఎట్లా తెలుస్తుంది? ఆయనతో బాంధవ్యం ఉంటే తెలుస్తుంది ఆయన ఎవరనేది. ఆయనతో మనకున్న అనుబంధాన్ని బట్టి మాత్రమే మాట్లాడగలిగే మాటలు. రాక్ అనేది రెండు విషయాలని వెల్లడి చేస్తుంది. ఒకటి బలాన్ని,
రెండు స్థిరత్వం. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు బలంగా ఉంటారు, వారు స్థిరంగా ఉంటారు, దేనికి భయపడరు. ఎందుకు భయపడరు? తాము నమ్మిన బండ సంగతి వాళ్ళకు తెలుసు. హీ ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. యేసు ఎవరు అంటే రాక్ ఆఫ్ సాల్వేషన్. లూకా సువార్త 2వ అధ్యాయం. ముప్పై 29-32 కలిసి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. 28వ వచనం. ఆయన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని సిమియోను అనే భక్తుడు 8 రోజుల ఒక పసిబిడ్డను చేతులతో తీసుకుని ఇలా అన్నాడు, నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇది 32వ. నీ రక్షణ ఎవరు? యేసు. హి ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. కీర్తనకారుడు రాసిన రాక్ ఆఫ్ సాల్వేషన్ అనే అనుభవం సిమియోను చూశాడు. కీర్తనకారుడు పలికిన ప్రవచనం సిమియోను అనుభవంలో చూస్తుంది. యేసు ప్రభు దగ్గర ఆయన ద్వారా ఎవరు పాపపు చెర నుంచి బయటపడ్డారో వారికి ఆయన ఎవరైనా అర్థమవుతుంది, ఆయనే నా రక్షణ, యేసు నా రక్షణ అని అర్థం. ఇప్పుడు యేసుని గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన నా రక్షణ. ఇది రాక్ ఆఫ్ సాల్వేషన్. యేసుని గురించి ఎన్నో మాటలు కనబడతాయి. మత్తయి సువార్త 1:21 చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనకి యేసు అంటే రక్షకుడు. ప్రభు పేరేమిటి? సాల్వేషన్, రక్షణ. అందుకే ఆయనకి ఏం పేరు అంటారు? యేసు. ఇప్పుడు భాషలో యేసు అంటారు, తెలుగులో అన్నారండి రక్షకుడు. ఎవరైనా రక్షకుడు,
దేని నుంచి రక్షిస్తాడు? లోకం ఎవ్వరూ రక్షించని దాని నుంచి రక్షిస్తాడు. మన వీడియో క్లిప్పింగ్ చూశారు. ఒక అబ్బాయి ఎనుక మొక్క దగ్గరికి వచ్చి అంటాడు, ఎనుక మొక్క నువ్వు ఎంత బలమైందని, ఎంత గట్టిగా ఉంటావు, నీకు ఈ లోకంలో ఏదన్నా భయం లేదు కదా. ఎనుక మొక్క అంటది, అయ్యో నాకు భయం లేకపోతే నాకు ఒకటంటే భయం, అగ్ని అంటే భయం, అగ్ని నన్ను కరిగించి పాడేస్తుంది, ఎంత బలంగా ఉన్నానంటే. ఇప్పుడు చెప్పండి, ప్రతిదీ తనకంటే బలమైన దాన్ని చూపిస్తుంది. అగ్ని దగ్గరికి వెళ్తే, అయ్యా నీరు నాకంటే చాలా బలమైంది, నన్ను ఆడిపేస్తుంది అంటుంది. ఇలా ఆఖరికి మరణమే బలమైంది అని తెలుస్తుంది. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి అంటాడు, మరణమా మరణమా, నీ అంత బలమైంది ఇంకేమీ లేదు, నీకేమన్నా భయం లేదు కదా. లేదయ్యా, ఒక ఆయన ఈ లోకంలోకి వచ్చే వరకు మరణం నాకు ఏదన్నా భయం లేదు, కానీ ఆయన వచ్చి నా ముళ్ళు వెలగొట్టాడు, నాకు ఆయన అంటే భయం. ఆయన పేరు యేసు, ఆయన జీవాధిపతి, ఆయన శాశ్వత జీవం. నా ముళ్ళు వెలగొట్టిన వాడు ఆయనే, ఆయన అంటే నాకు భయం. సృష్టిలో భయానికి మూలం పాపం. భయానికి మూలం పాపం. పాపానికి వచ్చే జీతము మరణం. ఇప్పుడు పాపమును ఆధారం చేసుకున్న మరణం చాలా బలమైంది, లోకాన్నే పరిపాలన చేస్తుంది. కానీ ఈ పాపపు చెర నుంచి మనల్ని విడిపించడానికి జీవాధిపతి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. మనం వెళ్ళాల్సిన మరణము గుండా ప్రయాణం చేశాం. సామాన్యమైన పాఠం కాదు. శిలువ మరణం అంటే శాపగ్రస్తమైన మరణం. మంచి మరణం కాదు, శాపగ్రస్తమైన మరణం. ఇలా ప్రార్థన చేస్తాడు, అయ్యా నీతి మంతులకు కలిగిన మంచి మరణం ఏంటి అంటాడు. ఎలా వస్తుంది? మంచి చేయకుండా బహుమానాలకు ఆశపడి పరిగెత్తావు, నీకు మంచి మరణం ఎట్లా వస్తుంది? పైగా చెత్త సలహా చెప్పావు, దేవుడి పిల్లల్ని ఎలా పాటు చేయాలో ఈ చెప్పిన ఈ సలహాకి మంచి మరణం ఎలా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం డైరెక్ట్గా తప్పు చేయం, తప్పులు చేయడానికి తగిన సలహాలు చెప్తాం, దానికి కూడా శిక్ష వస్తుంది. విరామం తగ్గి చేస్తాం. ఇచ్చిన చెత్త సలహాలు వచ్చిన పనులు మనం మంచి కోరుకుంటాం, చేసేవి చెడ్డలు చేస్తాం. చెడ్డ చేస్తూ మంచి ఫలితాన్ని కోరుకుంటే వస్తుందా? ఎప్పుడు బిస్కెట్ పడుకుని క్లాస్ ఫస్ట్ కావాలి, స్టేట్ ఫస్ట్ కావాలని వస్తుందా? రాదు. ఇది కూడా
ఈ పాపపు చెర దీని నుంచి విడిపించడానికి ఆయన వచ్చి ఆ శాపము గుండా ఆయన ప్రయాణం చేశారు. ఆయన ముఖం మీద ఉండేశారు. ఆయన్ని ముఖాన్ని కప్పి బుద్ధి నేను ఎవరు పుట్టారో చెప్పు చూద్దాం. అవమానించారు. ఆయన ఎవరైనా ఆయన దేవుడు. నువ్వు ఇంకా పుట్టక మునిపే నీవేం చేస్తావో, ఏం చేయబోతావో, ఎలా తెచ్చిపోతావో అన్నీ తెలిసిన ఆయన. ఆయన కొట్టి నేను కొట్టినాడు ఎవడో చెప్పమంటే చెప్పలేదా? చెప్తాడు కానీ చెప్తే తెలిసిపోతాడు ఆయన. ఆయన నువ్వేరా అన్నాడంటే అయిపోయాడు అక్కడే. ఎవరు వెతుకుతున్నారా అంటే ఏసు వెతుకుతున్నా అంటే నేనే అంటే బాధపడ్డాడు. ఆయన పట్టుకోలేక నేను పుట్టినాడు ఎవడో చెప్పంటే నువ్వే అన్నాడు అనుకో ఉంటాడా? దేవుని చేత పట్టబడితే ఆ వ్యక్తి బ్రతుకుతాడా? ఆయనకు తెలిసి ఆ మాట్లాడితే అనుకున్నాడు. అందుకే మాట్లాడాలి. అడిగిన వాడిని కూడా రక్షించడానికి ఆయన చేయలేదు. ఆ ఊరు వేసిన వాడిని కూడా రక్షించడానికి ఆయన చేయలేదు. మరి ఆయన చంపేస్తే రక్షణ ఎట్లా ఉంటుంది? అందుకే వాడిని బ్రతకనిచ్చారు. ఇప్పుడు ఆలోచించారు, ఏమిటి శాపగ్రస్తమైన మరణం? ఆయన్ని గొలుసులతో కట్టడం ఏంటి? ఆయన ఏ నేరం చేసినట్లు? ఆయన కొరడాలతో కొట్టడం ఏంటి? ఏ నేరం ఆయన మీద మాపగలిగారు? ఇలా అన్నాడు, దీంట్లో నాకే నేరము కనబడలేదు అని. ఏ రోజు కనబడలా, పిలాతు కనబడలా. నేర చరిత్రలు వాళ్ళకున్న ఏంటి? పిలాతు ఏ రోజును కూడా రక్షించడానికి ఆయన సిలువెక్కాడు. ఆయన కొట్టిన వాళ్ళని కూడా రక్షించడానికి ఆయన సిలువ మీద. ఇది నిజం అనడానికి తండ్రి వీరేం చేయించున్నారో వీరెవరు వీరిని క్షమించారు. దే ఆర్ ఇన్నోసెంట్స్ అని. మేము కాబట్టి తెలివిగా ఈయన మీద నేరాలు మోపుతున్నాం, ఈయన మేము కొడుతున్నాం, అవమానిస్తున్నాం, చంపుతున్నాం అనుకుంటే ఆయన అంటాడు వీరికి తెలియక చేస్తున్నారయ్యా. అందుకే ఎవరైనా ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. ఆయన అంటాడు, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారుగా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను. ఇప్పుడు ఆయన సిలువ పని చేసిన పనేంటి? శత్రువుని ప్రేమించారు. ఎవరైనా పరలోకపు తండ్రికి కుమారుడయ్యాడు. ఈ స్టేట్మెంట్ బట్టి ఇది చూసి మనము శత్రువుని ప్రేమించగలిగితే
కాదు మాట్లాడుతున్నాం. శత్రువును ప్రయాణించగలిగితే పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలు. శత్రువుల మీద విషం కక్కితే పరలోకపు తండ్రిగా సైతాన్గా. అందరి చేతుల్లో బైబిల్ ఉంటాయి, ఎక్కడ చదువుతారు? అధ్యాయాలు చదువుతారు, కానీ ఒక్క ముక్క బొమ్మలో ఉంటుంది. ఒక్క నిర్ణయం ప్రార్థనలో చేయాలి. బైబిల్ చదివి ప్రభు ఇలా బ్రతకడానికి నాకు సహాయపడాలని ఎప్పుడైనా ప్రార్థన చేశాను. అలా మన బ్రతుకు అన్వయించుకునే ప్రార్థన ముగింపులో లేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసినంత బూడిలో పోసిన రొచ్చులో పోసిన పనేది. ఇంటి ముందున్న రొచ్చులో ఎంత పన్నీరు పోస్తే రుచి కంపుపోతుంది చెప్పండి. మంచి ఎన్ని అధ్యాయాలు చదివినా మార్పు రావట్లే. ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేసామంటే నెంబర్ చెప్పగలం, కానీ మార్పు ఏమొచ్చిందంటే ఏమి రావట్లే. ఇప్పుడు ఆలోచించండి. మనలో మార్పు రావాలి కదా. ఆయన ఎంత గొప్పవాడు, మరణాన్ని జయించిన, మరణానికి అప్పగించబడి మరణం గుండా ప్రయాణం చేసి సమాధిలో పెట్టబడి పాతాళానికి వెళ్ళి పాతాళాన్ని జయించాడు, సమాధిలోంచి బయటకు వచ్చాడు, మరణంలోంచి బయటకు వచ్చాడు. మొత్తం 3 ఏమైపోయాయి? అన్నీ ఆయన బలం ముందు పటాపంచి. కాబట్టి ఎవ్వరు ఇవ్వలేని గొప్ప రక్షణ, పాపము నుంచి విడుదల, పాపపు చెర, మరణం నుంచి విడుదల, సమాధి నుంచి విడుదల, పాతాళం మృతుల లోకం నుంచి విడుదల. పాతాళానికి మరో పేరు మృతుల లోకం, పరలోకానికి ఒక పేరు సజీవుల లోకం. పరలోకం అంటే సజీవుల లోకం, పాతాళం అంటే మృతుల లోకం. సో మృతుల లోకాన్ని జయించాడు. సార్ ప్రకటన గ్రంథంలో 14:20-14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి. మరణాన్ని జయించాడు అనడానికి రుజువు ఏంటంటే మరణాన్ని అగ్నిగుండంలో వేసిన వాడు. మృతులందరూ ఉన్న లోకాన్ని మరణంలో వేసిన వాడు, అగ్నిగుండంలో వేసిన వాడు. ఇది రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఆ అగ్నిగుండానికి ఏం పేరు పెట్టాడంటే మరణాన్ని కూడా, మరణానికే అది మరణం. ఇప్పుడు యేసు ఎవరు ఆలోచించండి. ఆయనే ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అంటే. ఇంకొక మాట, ద రాక్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆయన జీవజలముల ఊట. ఐగుప్తు నుంచి
ప్రయాణం చేస్తున్నారు. కాల్బలమే 6 లక్షలు. ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు 70 మంది. ఇప్పుడు గాలి నడకన నడుస్తూ యుద్ధం చేయగలిగిన వారే 6 లక్షలు. వాళ్ళ కోళ్ళు, గోతలు, కుక్కలు, పశువులు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల మందలతో వెళ్ళారు. ఇప్పుడు అభినయిపోయాం. వీటన్నిటిని తోలుకొని వెళ్తున్నారు. ఎంతమందికి నీళ్ళు కావాలి. ఆ బండతో మాట్లాడాలి. అందులో నీళ్ళు వచ్చి ఎంతమంది తాగారు. 8 లక్షల జనం తాగారు. వాళ్ళ పశువులు అన్నీ తాగారు. ఎవరైనా జీవజలంగా ఊట. ప్రపంచాలు యోహాను సువార్త 4వ అధ్యాయం. చదువు 14 వచ్చి 11 చదువు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరణ దప్పుకొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పుకొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ, నీలోనే ఊరే నీటి బుగ్గ. మనం ఒక రాయి, కానీ మనలో ఒక నీటి బుగ్గ. ఆయన నమ్మితే, ఆయన నమ్మితే నీవే ఒక నీటి బుగ్గ అయిపోతావు. నో డ్రైనెస్. ఇంకా ఇది కావాలి, అది కావాలి, ఇవే ఉండవు. సాధు సుందర్ సింగ్ ఆయన ఏ చెట్టు కింద కూర్చుని అడవిలో కళ్ళు మూసుకుంటే మళ్ళీ 40 రోజులు కళ్ళు తెరుస్తారు. ఉపవాస ప్రార్థన. ఆయన ఆత్మ ఆ దేహంలోంచి బయటకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభు అన్నీ చూపిస్తూ ఏం కావాలి నీకు అని అడిగాడు. ఏమొద్దన్నాడు. ఏమక్కర్లేకపోతే ఎందుకే నేను రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను అని ఉపవాస ప్రార్థన చేసే స్థలాలకు తీసుకెళ్ళాలి. ఒకడు ఒకటి అడుగుతున్నాడు. ఒక ఆయన కారు అడుగుతాడు, నీకు కారు కావాలా? వద్దు. ఇల్లు కావాలా? వద్దు. పొలం కావాలా? వద్దు. ఒక ఆయన అన్నాడంట, ప్రభా నీ పరలోకంలో నాకు చిన్న భాగం ఉందంట. ఒక ప్రదేశాలు ఉంటుంది మాకు. అందులో ఒక మాస్టర్ ఇదే ప్రార్థన చేసి, ప్రభా నీ రాజ్యంలో చిన్న భాగం ఉన్నాయి. ఎంతో పంపిణీ. అదే పరలోకం విశాలం ఉంటుంది. అది ధనవంతుల రాజ్యం. అది సుందర్ సింగ్ అడిగారు, మరి పరలోకం కావాలా? పరలోకం కూడా వద్దు ప్రభు అన్నాడు. మరేం కావాలి? నువ్వే కావాలి. నువ్వు లేని పరలోకం ఎందుకు? పరలోకము అనడానికే అందులో దేవుడు ఉంటేనే అది పరలోకం ఉంది, లేకపోతే అది నరకం ఉంది. ఇవాళ మన ఇళ్లలో పెద్ద పెద్ద ఇల్లు ఉండొచ్చు, వంటగదిలో తినుబండారాలు నెలకు సరిపడే సామాగ్రి ఉండొచ్చు, బెడ్రూమ్లో ఏసీ ఉండొచ్చు, కానీ మనసులోనే ఉండదు. ఏంటది? నెమ్మది. స్థలాలుంటాయి, పిత్రార్జితం ఉంటుంది, కావాల్సినంత వెండి బంగారాలు ఉంటాయి. చెప్పండి.
సోఫిస్టికేటెడ్గా ఇల్లు అంతా ఉంటుంది, ఫారిన్ గూడ్స్తో నిండిపోయి ఉంటుంది కదా. ఎంత సుఖమో తెలుసా? ఇల్లు తుడుచుకోకల్లా మిషను, అంటులు తోముకోకల్లా అది మిషనే. ఇంకా డెవలప్ అయిపోయింది, మీ అంట్లు కూడా మీరు మిషన్లో వేయక్కర్లేదు, లోపల అది కూడా మీరు చేయండి. కొన్ని హోటల్స్లో రోబోట్స్ తీసుకొచ్చేస్తే అయిపోతుంది తెలుసా? చూడలేదు ఇంకా అది. మీ ఆటలు పట్టుకొచ్చి ఇచ్చేది రోబో. ఇప్పుడు చెప్పండి, ఎంత సుఖం వచ్చింది? మనం ఏ పని చేసుకోవాలి, అన్నీ అవే చేస్తాం, నువ్వే చేస్తాం. మనం చేసేది ఒకటి ఆరోగ్యం, అన్నీ అవే అవి చేస్తుంటే మనం మీద రోగాలు. వేలు కదపక వేలు బీసిపోతాయి, చేతులు కదపక చేతులు బీసిపోతాయి, అంతే కదా. ఇప్పుడు నడు వంగదు, కానీ మీరు ఇంకా కింద కూర్చున్నట్టు రావాలి. ఈ కింద కూర్చోలేని పరిస్థితి చూడండి, వెనకాల అంత కూర్చు. ఇప్పుడు ఆలోచించండి, మన శరీరం మన అదుపులో లేకుండా అయిపోయింది. సుఖం పెరిగింది, రోగాలు పెరిగింది. అంతే. మనం ప్రభువును కలిగి ఉండదు, ఎన్ని ఉన్నా మనశ్శాంతి అది ఇచ్చేది ఆయన. చెప్పండి, నేను ఎందుకు ఏడుస్తున్నానని ప్రశ్న వేసుకుని జవాబు ఎత్తుకోండి. నా ఏడుపు కారణం ఏంటి? అన్నం లేక, నీళ్లు లేక, పిల్లలు లేక, డబ్బు లేక, ఇవన్నీ ఉన్నాయి. తిట్లు బాగా ఉంటాయి, మరి ఇంకా ఏడుపు కారణం ఏంటి? సరైన కారణాలు ఉండవు. దేవుడు లేక, దానికి ఒకటే కారణం, దేవుణ్ణి కలిగి ఉండకపోవడం. దేవుడున్న నరకమైనా పర్వాలేదు అన్నాడు సందర్శన. పౌలు సేవలు పాటలు పాడడానికి కారణం, జైల్లో దెబ్బల చేత ఒళ్ళంతా ఊనం అయిపోయిన వాళ్ళు పాటలు పాడడానికి కారణం సంతోషాల. ఒళ్ళు నొప్పులు ఉంటే బాగుందా? అందుగా కాళ్ళు బండలో పెట్టి బిగించారే, ఆ ఇనప ఆ బోట్లు నొక్కుతుంటే సంతోషంగా ఉంటుందా? వాళ్ళని కొట్టేటప్పుడు తిట్టిన తిట్లు గుర్తొస్తే సంతోషం ఉంటుందా? నో. దే హ్యావ్ క్రైస్ట్. వారు యేసును కలిగి ఉన్నారు, అదే వారి ఆనందానికి మాట. కాబట్టి యేసు ఉంటే మనకి ఏం అవసరం లేదు. ఎందుకు? అన్నీ యేసులోనే ఉన్నాయి కదా. ఎప్పుడు ఆరాధిస్తామంటే, ఒక పిల్లవాడు తండ్రితో ప్రయాణం ప్రారంభించాడు ఇంటి దగ్గర. వాళ్ళ నాన్న చేయబట్టుకున్నాడు, నడుస్తున్నాడు. ఎక్కడికయ్యా ప్రయాణం? ఓడి ఇక్కడి నుంచి వైజాగ్ ప్రయాణం అనుకోండి. ఆ
అమ్మ డాడీ టికెట్ కొనాలి కదా, నా దగ్గర డబ్బులు లేవు ఎలాగా అంటాడా? వాళ్ళు ఎవరన్నా అడిగారా, మీ నాన్నతో వెళ్తున్నా మరి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా అంటే ఏమంటాడు? మా నాన్న ఉన్నాడుగా తెస్తాడు. ఆకలి అయితే ఎవరు పెడతారా భోజనం? మా నాన్న ఉన్నాడు. అంటే తండ్రిని కలిగి ఉంటే ప్రక్కన వాడి అవసరతలన్నీ అక్కడ ఉన్నట్టే, తీరిపోయినట్టే. అతనైనా కొన్ని తీర్చలేకపోవచ్చు. మన ప్రభు ఆయన ఇవ్వలేనిది ఏముంటుంది చెప్పండి? ఆయన ఇవ్వలేనిది ఏమన్నా ఉంటుందా? కాబట్టి యేసును కలిగి ఉన్నవాడు సమస్తము కలిగిన వాడే. ఈ అనుభవంలో ప్రభువుని గురించి సంతోషగానం చేస్తాం. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చి కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. 3వ వచనం, యెహోవా ఎవరైనా మహాదేవుడు అంటే అర్థం ఏంటంటే, మహా అంటే ఇంకా అది ఉన్నతమైన స్థానం, ఇంకా దాటిక లేదు. ఆయన ఎవరు? మహాదేవుడు. ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళని పిలువబడుతున్నారు అన్న పండితుడు చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రజలు ఊహించుకున్నారట. దేవుడు పురుషుడు అనుకున్నారంట, పురుషత్వాన్ని ఇచ్చారంట. అవి లేదు స్త్రీ అని కొంతమంది అనుకున్నారంట, వాళ్ళని దేవతలుగా చేసుకున్నారంట. ఆడల్లో మళ్ళా రూపాలు మారినాయంట, ఎవడికి ఇష్టం వచ్చిన రూపం వాడు చేసుకున్నాడంట. ఇలా వచ్చాయంట. మనం చెప్పిన మాట కాదు, ఇంకా ఆ భక్తి చేసే వాళ్ళే చెప్తున్నారు. ఇంకా దేవుడు అలా ఉంటాడా అంటే ఉండడని చెప్పాడు. ఇలా ఉండడు, ప్రజలు ఇలా ఉంటాడని ఊహించుకున్నారు అంతే. మరి ఇక్కడ ఈ దేవుడు ఊహించుకున్న దేవుడు కాదు, ఆయన ఏమై ఉన్నాడో వెల్లడిపరుచుకున్న దేవుడు. అందుకే మనం ఆయన్ని ఆరాధించాలి. దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నది, పర్వత శిఖరాలు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయనే సముద్రాన్ని కలుగజేశాడు, ఆయన హస్తాలే భూమిని నిర్మించే. ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ దేవునివే, ఇవన్నీ ఆయనవే. ఆయన మన దేవుడు అన్నాడు. చెప్పండి, ఒక సంపన్నుడు కొడుక్కి ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు నాదే, ఈ కారు నాదే. ఎందుకు? ఇది ఎవరంట? నాదే, నాదే. కానీ దేవుడి సంగతి ఏమిటి? ఇవన్నీ సముద్రం, ఈ భూమి, ఆకాశం ఇవన్నీ ఆయనవే. ఆయన నీ తండ్రి అయినప్పుడు మనమే ఎన్ని కలిగి ఉన్నాం. ఇది తెలియకపోతే ఏం చేస్తాం? ప్రభా ఒక్క అరెకరంగా కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇదంతా ఎవరురా? ఓ చిన్న ఇల్లు ఈయన. ఇవన్నీ మన అజ్ఞానములో ప్రభు ఇవన్నీ కలుగు చేస్తున్నారు.
వీటన్నిటిని ఆయనే చేశాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించను, ఆయన మన దేవుడు. ఇంకంటాడు, మనము ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. దావీదు తన అనుభవాన్ని మాట్లాడాడు. దావీదు గొర్రెలను మేపినప్పుడు దావీదు ఎంత మంచి కాపరు. ఒక సింహం గొర్రె పిల్లని తీసుకెళ్తుంటే ప్రాణానికి తెగించి వెళ్ళి దాన్ని కొట్టి చంపేశాడు. దాన్ని చీల్చి పట్టుకొచ్చాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, దావీదు ఎంత మంచి కాపరో. మరి దావీదే ఇంత మంచి కాపరైతే దావీదు యొక్క దేవుడు ఆయన ఇంకెంత మంచి కాపరు. మరణం మనల్ని మిరింగి తీసుకుపోతుంటే ఆయనే వచ్చి ఆ మరణాన్ని చీల్చి మనల్ని కాపాడాడు. మరణపు ముళ్ళు గెలిచిన వాడు. ఆయన ఏం చేయాలి? మనం ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి ఆయనతో మనకు అనుబంధం ఉండాలి కదా. ఆయనతో మనకు అనుబంధం ఉండాలి. అనుబంధం ఉంటే ఏం చేస్తావు? నీకున్న బంధంతో పిలుస్తావు. తండ్రి, ప్రభువా, దేవా, ఇవన్నీ ఏంటి? దేవుడితో మనకుంటే అనుబంధాలు. నా రక్షక, నా విమోచక. దావీదు తన కీర్తనలో దేవుణ్ణి ఎన్ని రకాలు పోల్చాడు. నా కోట అంటాడు, నా దుర్గం అన్నాడు, నా శైలం అన్నాడు, నేను నమ్ముకొని నా దేవుడు అంటాడు. ఇలా ఎన్ని మాటలు. ఇవన్నీ ఏంటి? దేవునితో ఉండే అనుబంధం. అనుబంధం లేకుండా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో అనుబంధం ఉంటే మనం ఆయన ఆరాధించాలి. వాక నుంచి ప్రభుని ఆరాధించాలి. కృప గల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి, దాని వివరణ బట్టి స్తుతిస్తూ నేను ఆరాధించడానికి యోగ్యమైన రీతిలో ఆరాధించగలిగినట్టు సహాయపడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభును ఆరాధించండి, నడిపించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, మీ అతి శ్రేష్టమైన స్థితికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, గడిచిన వారం మా తెలుగు భద్రతల గురించి నీ పునరుత్థానంలో చేరి నిన్ను ఆరాధించేటప్పుడు ప్రభువా